వారణాసితో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్రకు సిద్ధమయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు. కానీ ఆ భారీ ఇమేజ్ ని మోస్తూ మహేష్ తో నెక్స్ట్ మూవీ చేసే దమ్మున్న డైరెక్టర్ ఎవరు? టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు మహేష్ తో టచ్ లో ఉన్న దర్శకులు ఎవరు? వాళ్ళలో మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్న మేకర్స్ ఎవరు? డీటెయిల్ గా డిస్కస్ చేద్దామా? ప్రస్తుతం ఇండస్ట్రీ చూపు మొత్తం రాజమౌళి ప్రాజెక్ట్ పైనే ఉంది. వారణాసి పేరుతో రాబోతున్న ఈ సినిమాతో మహేష్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఇప్పటి నుండే మహేష్ గ్లోబల్ క్రేజ్ ను కంటిన్యూ చేసే ఆ సెన్సేషనల్ డైరెక్టర్ ఎవరన్న డిస్కషన్ మొదలైంది. ఈ రేస్ లో అందరికంటే ముందు వినిపిస్తోన్న పేరు సందీప్ రెడ్డి వంగ. మహేష్ లోని మాస్ యాంగిల్ ను నెక్స్ట్ లెవెల్లో చూపించేందుకు వంగ ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసినట్టు టాక్. వీరిద్దరి కాంబో సెట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ బాంబ్ పేలినట్టే. ప్రజెంట్ స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగ చాలా రోజుల కిందటే మహేష్ కాంబోకి సంబంధించి హింట్ ఇచ్చారు. మహేష్ కూడా సందీప్ తో సినిమా చేసేందుకు ఆల్మోస్ట్ ఓకే చెప్పేశారు. మరోవైపు బుచ్చిబాబు సానా కూడా మహేష్ కోసం ఒక ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ స్టోరీ లైన్ రెడీ చేశారు అన్నది ఇండస్ట్రీ టాక్. అటు బాలీవుడ్ మేకర్ ఆదిత్యధర్ పేరు కూడా తెరమీదకొచ్చింది. దురంధర్ సిరీస్ తో కొత్త చరిత్ర సృష్టించిన ఆదిత్యధర్ సౌత్ లో జెండా పాతేందుకు మహేష్ కాంబో కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. రాజమౌళితో సినిమా చేస్తే ఆ తర్వాత హీరోలకు సక్సెస్ రాదన్న నెగటివ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడమే ఇప్పుడు మహేష్ ముందున్న అస్సలైన టాస్క్. అందుకే గ్లోబల్ ఇమేజ్ కు తగ్గట్టుగా పర్ఫెక్ట్ లైనప్ తో మహేష్ సిద్ధమవుతున్నారు. మరి సెంటిమెంట్లను పక్కకు పెట్టి బాక్స్ ఆఫీస్ వేటను కొనసాగించే ఆ డైరెక్టర్ ఎవరో చూడాలి. అన్ని ఇండస్ట్రీల్లో వారసుల సందడి గట్టిగా కనిపిస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ వారసుల పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు కోలీవుడ్ కూడా ఈ లిస్ట్ లో చేరుతోంది. తమిళనాట టాప్ స్టార్స్ వారసులు వెండి తెర మీద ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. ఆల్రెడీ కొంతమంది స్టార్ కిడ్స్ ఈ ప్రయత్నాల్లో ఉంటే మరికొంతమంది త్వరలో సిల్వర్ స్క్రీన్ డెబ్యూకి రెడీ అవుతున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వారసుణ్ణి వెండితెరకు పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో రెగ్యులర్ గా ఫిల్మ్ ఈవెంట్స్ లో కనిపిస్తున్న యాత్ర త్వరలోనే బిగ్ స్క్రీన్ మీద సందడి చేయబోతున్నారు అన్నది లేటెస్ట్ అప్డేట్. అంతేకాదు ధనుష్ డైరెక్షన్ లోనే యాత్ర హీరోగా పరిచయం కాబోతున్నారు. ఆల్రెడీ విజయ్ వారసుడు సంజయ్ డెబ్యూ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే దళపతి వారసుడు హీరోగా కాకుండా డైరెక్టర్ గా కాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతోన్న సిగ్మా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. విక్రమ్ వారసుడు ధ్రువ్ ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చేశారు. డిఫరెంట్ మూవీస్ తో నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. వీళ్లే కాదు, దర్శకురాలిగా సూర్య కూతురు, హీరోగా విజయ్ సేతుపతి కొడుకు కూడా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. దీంతో కాలీవుడ్ స్క్రీన్ మీద వారసుల సందడి గట్టిగా కనిపిస్తోందంటున్నారు సినీ అభిమానులు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ల్యాండ్ మార్క్ మూవీపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో తన 50వ సినిమా కోసం క్రేజీ క్యాప్టెన్స్ ని లైన్ లో పెడుతున్నారు. దర్శకుల విషయంలో క్లారిటీ రాకపోయినా జాన్రా విషయంలో మాత్రం సూర్య ఓ నిర్ణయం తీసుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏంటా జాన్రా అనుకుంటున్నారా? వాచ్ ఇట్. కరుప్పు సినిమా సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న కాలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత జీతు మాధవన్ డైరెక్షన్ లో సూర్య 47 చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సూర్య రెడీ అవుతున్నారు. ఈ సినిమాలతో పాటు సూర్య లైనప్ లో పారంజిత్, టీజే జ్ఞానవేల్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. త్వరలో తన కెరియర్ లో మైల్ స్టోన్ మూవీకి రెడీ అవుతున్నారు నడిప్పన్ నాయగన్. 50వ సినిమా విషయంలో ఇప్పటి నుండే ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా మైల్ స్టోన్ మూవీని కామెడీ జాన్రాలోనే చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు ఈ కాలీవుడ్ స్టార్. ఈ మధ్య ఎక్కువగా తెలుగు దర్శకులతో కొలాబరేట్ అవుతున్న సూర్య 50వ సినిమాకు కూడా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జరిగింది. కమర్షియల్ సినిమాను కామెడీ కోటింగ్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్స్ ఇచ్చే అనిల్ రావిపూడితో సూర్య సినిమా చేస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు సూర్య 50వ కెప్టెన్ గా మరో పేరు తెరమీదకొచ్చింది. కాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో సూర్య మైల్ స్టోన్ మూవీ తెరకెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాకపోయినా సూపర్ ఫామ్ లో ఉన్న సూర్య అదే జోరు కంటిన్యూ చేయాలంటే నెల్సన్ పర్ఫెక్ట్ చాయిస్ అని ఫీల్ అవుతున్నారట. మరి ఫైనల్ గా ఈ కాలీవుడ్ స్టార్ హీరో ఏ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తారో చూడాలి. బాలీవుడ్లో సినిమా మేకింగ్ చాలా ప్లాన్డ్గా ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్కి ఎంత టైం తీసుకున్నా మ్యాక్సిమం మూవీస్ ప్రొడక్షన్ విషయంలో మాత్రం ఎలాంటి డిలేస్ లేకుండా పూర్తవుతుంటాయి. కానీ ఒక సినిమా విషయంలో మాత్రం ఈ అంచనాలు తారుమారయ్యాయి.
ఇప్పటికే బడ్జెట్ లెక్కలు చేయి దాటిపోయిన ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు షూటింగ్ విషయంలోనూ అదే పరిస్థితుల్లో ఉంది. ఏంటా సినిమా అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి. రొమాంటిక్ డ్రామా అయినా, హిస్టారికల్ మూవీ అయినా, బయోపిక్ అయినా భన్సాలి మూవీ అంటే భారీ సెట్లు, అంతకు మించిన బడ్జెట్లు గ్యారంటీ. అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ తో తన రికార్డ్స్ ను తానే బ్రేక్ చేస్తున్నారు ఈ గ్రేట్ డైరెక్టర్. ఇప్పటికే ఎన్నో భారీ చిత్రాలను రూపొందించిన భన్సాలి నెక్స్ట్ మూవీని తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ప్రెజెంట్ రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ కాంబినేషన్ లో లవ్ అండ్ వార్ అనే ట్రయాంగులర్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్న భన్సాలి దాదాపు 2.5 ఏళ్లుగా ఈ సినిమా వర్క్ లో బిజీగా ఉన్నారు. అయితే ముందు 250 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఈ సినిమాకు ఇప్పటికే 425 కోట్లకు పైగా ఖర్చు చేశారట మేకర్స్. బడ్జెట్ ఇంత పెరిగినా భన్సాలి మాత్రం సినిమా విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందన్న విషయంలోనూ క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది. మరో భారీ స్కెడ్యూల్ కు రెడీ అవుతోంది టీం. ఓ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ స్కెడ్యూల్ తో అయినా షూటింగ్ ముగిస్తారేమో చూడాలి. సూపర్ ఫామ్ లో ఉన్న రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ హీరోలుగా నటిస్తూ ఉండడం, బ్రహ్మాస్త్ర తరువాత రణబీర్ ఆలియా స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అందుకే బడ్జెట్ ఎంత పెరిగినా, రిలీజ్ ఎంత ఆలస్యమైనా ఈజీగా బిజినెస్ అయిపోతుందని అంచనా వేస్తున్నారు. మరి లవ్ అండ్ వార్ విషయంలో భన్సాలి లెక్కలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. సో చూశారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరి ఇన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.